హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి మీడియా, ఆంధ్రజ్యోతి పేపరు, ఆంధ్రజ్యోతి ఈనాడు అంటే తెలుగుదేశం పార్టీ ముద్రపడ్డ మీడియా వాస్తవంగా ప్రతిరోజు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం తీవ్రమైన తిప్పలు పడతారు. ఎక్కడ జల్లెడ పెట్టి దొరకబట్టుకోవాలి అని దొరికిద్ది అని. ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారి కోసం భజన. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ మీడియాది జగన్ కోసం తిప్పలు, బాబు కోసం భజన లెక్క ఉంది. స్పష్టంగా కనపడుతుంది మనకు. ఆ కనపడేది ఏంటి చూద్దాం. ముడుపుల కోసమే కొన్ని డిస్టిలరీకే ఎక్కువ ఆర్డర్లు, పాపులర్ బ్రాండ్లను తప్పించారు, అనామక బ్రాండ్లను తెప్పించారు. ఆ కోటరీ ఈ కూటమి ఉన్ననాళ్ళు జగన్కు అధికారం కల్లా. ఎన్ని పాదయాత్రలు చేసినా అంతే, పాలేరులా పనిచేస్తే పొగబెట్టి పంపేశారు. జగన్ నాకు ఇచ్చిన రివార్డ్ ఇదే. ప్రలోభాలకు లొంగిపోయానన్నారు. జగన్ ఆ మాట వెనక్కి తీసుకోవాలి. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న ఈడీ ఇన్వెస్టిగేషన్కి పిలిస్తే వెళ్ళిండు. 7 గంటల పాటు ఉన్నాడట. ఇక దాని గురించి పుంకాలు వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, వీళ్ళ బాధ వర్ణాతీతం అనమాట. ఆ భగవంతుడికి కూడా తెలియదు. రాస్తే చివరికి ఏంటంటే విజయసాయిరెడ్డి వస్తారు 7 గంటల తర్వాత, 7 గంటలు ఇన్వెస్టిగేషన్ అయింది, బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇందులో ఉన్నాడు అని చెప్పాలి అని కోరుకున్నారు. ఆయన చెప్పలే. జగన్మోహన్ రెడ్డిని చుట్టూ ఉన్న కోటరీని విమర్శించిండు, లేకపోతే ఇక వైసీపీ పార్టీ భవిష్యత్తు, పాదయాత్ర వీటిపైన మాట్లాడింది తప్ప మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి లేడు అని చెప్పిండు. అది నచ్చలేదు పాపం. ఇక వాళ్ళ తిప్పలు కాదు, ఏదో ఒక రకంగా రాయాలని చూశాను, ఎక్కడ దొరకలే. ఆయన అన్న స్టేట్మెంటు, అవును 100 కోట్లు ఇప్పించా, మిథున్ రెడ్డి సలహా మేరకు అరవిందో నుంచి కసిరెడ్డికి 100 కోట్ల రూపాయలు అరేంజ్ చేశారా అని ఈడీ అధికారులు అడిగారు. అవును, మిథున్ రెడ్డి కోరిక మేరకే నేను రికమెండ్ చేసిన మాట వాస్తవమే అని చెప్పాను. మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డికి అరవిందో నుంచి ఆ డబ్బులు అప్పుగా ఇప్పించాను. ఇది జగన్కి తెలిసే జరిగిందా? 100 కోట్లు అరేంజ్ చేయమని జగన్ మీకు చెప్పారా అని కూడా ప్రశ్నించారు. వీళ్ళ బాధ అదనమాట. అసలు ఆడు అడిగిండో లేదు, కానీ ఇది జగన్ తెలిసి అడిగిందా? జగన్ ప్రస్తావన ఎందుకు వద్ది? ఇప్పుడు ఆ కేసులో లేడు, ఆ ఎఫ్ఐఆర్ లేడు, ఆ కథ దాంట్లో లేడు. జగన్కి చెప్పే జరిగిందా? జగన్ చెప్తేనే ఇప్పించినవా అంటే ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పేరు రావాలి. ఇలా తిప్పలు అది అని అన్నీ అడిగారట. అయితే నాకు జగన్ చెప్పలేదని స్పష్టం చేశాను. లిక్కర్ స్కామ్కు కర్త కర్మ క్రియ రాజకేశ్ రెడ్డి, ఆయనే దీని గురించి చెప్పగలరని ఈడీకి తెలిపాను. ఒకవేళ లిక్కర్ స్కామ్ అనేది ఉంటే అది ఖచ్చితంగా జగన్కు తెలిసి జరిగి ఉండదని చెప్పాను. చాలా కుండబద్దలు కూడా చెప్పిండు. ఇది నచ్చలే వాళ్ళకి. ఇటుబీకి అడిబీకి కోడిగుడ్డు మీద ఈకలు పీకి ఎడిబీకినా జగన్ పేరు చెప్పట్లే. ఎంత గ్యాప్ క్రియేట్ చేద్దామన్నా కానీ ఇప్పుడు 1 ఇయర్ కావస్తుంది. రేపు 25th వస్తే, జనవరి 25th వస్తే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయినా ఏమైనా పేలుస్తాడేమో బాంబులు అంటే పేలవట్లే. ఇందులో జగన్ ఉండు, అందులో జగన్ ఉండు, అది జగన్ చెప్తేనే చేసినా, ఇది జగన్ చెప్తే చేసినా చెప్తురేమంటే ఏం చెప్పట్లే. ఏదేదో చెప్తుండు కానీ వాళ్ళకి నచ్చింది చెప్పట్లే. వాళ్ళ బాధ అది. నానా రకాల తిప్పలు పడ్డారు నిన్న. ఎక్కడ ఆయన పేరు చెప్పలే. చివరికి క్లారిటీ ఇచ్చిండు. జగన్కి తెలిసి జరిగి ఉందని నేను ఖచ్చితంగా భావించట్లేదు, ఖచ్చితంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదు అని చెప్పిండు. ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళీ రాజకేశ్ రెడ్డి లేదా ఇది ఆయన జగన్ అనుచరుడు, ఈయన భార్గవ్ రెడ్డో లేకపోతే ఆయన అని చెప్పే ప్రయత్నం ఇదొకటి. ఈ తిప్పలైతే ఘోరాలు చేసి నీతులు, రీసర్వే ఘనకార్యాలపై జగన్ గొప్పలు, సమగ్ర సర్వే పేరిట రాష్ట్రమంతా భూ విలయం. 6,688 గ్రామాల్లో 8,75,000 మందికి సమస్యలు. 100 ఏళ్ల తర్వాత రీసర్వే అంటూ భారీ వివాదాలు. తాను మహాయజ్ఞం చేసినట్టుగా నేడు కలరింగు, పైగా బాబుకి ఏం తెలియదని ఎద్దేవా. ఉమ్మడి రాష్ట్రంలోని రీసర్వేకి చంద్రబాబు యత్నం, ఆ తర్వాత భూదారు కార్స్తో సాంకేతిక జోడింపు. వీళ్ళ బాధ ఏంది? రీసర్వే చేసిండు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడో 1923లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో భూములు సర్వే జరిగింది. దాని రీసర్వే గురించి చేయాలి, అనేక భూ వివాదాలు ఉన్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టో హామీ మేరకు ఆయన రీసర్వే చేసిన మొత్తం భూముల్ని. అక్కడ కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమే, కానీ మొత్తం అసలు రీసర్వేనే ఇక పనికిరాంది అన్నట్టు చెప్పారు అప్పుడు ఇదే మీడియా. ఈ రీసర్వే పేరుతో జగన్మోహన్ రెడ్డి భూములు రాయించుకుంటుండు, అయిపోయినాయి, మీ భూమి మీ కింద లేదు, భూమి కింద కాళ్ళ కింద భూమి కదిలిపోద్ది, రకరకాలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి నానా రకాల తిప్పలు పడ్డాయి. ఇప్పుడు చివరికి ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కూడా అదే రీసర్వే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే రీసర్వే చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మరి? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మీడియా, జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే చేసినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇది పెద్ద తప్పు విధ్వంసం అన్నట్టు చూపించారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారు కాబట్టి లేదు ఆయన చేసిన అన్ని ఘోరాలు నేరాలు అన్ని తప్పులు అబద్ధాలు మేం చేసేది కరెక్టు, చంద్రబాబు నాయుడు గారే తెలదా రీసర్వే అని. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఏమంటుందంటే 3 సార్లు ముఖ్యమంత్రి చేసిండు, 40 years రాజకీయ ఎక్స్పీరియన్స్, ఏ రోజు కూడా ఈ రీసర్వే గురించి ఆలోచించడం. మేము పెట్టిన దాన్ని ఇప్పుడు ఆయన చేసుకుంటూ ఇక మాకెక్కడ క్రెడిట్ వద్దో, ఇది రీసర్వే అనేది జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిందే దాన్ని కంటిన్యూ చేస్తున్నా అంటారేమని. లేదు నువ్వు చేసింది 8,75,000 సమస్యలు వచ్చినాయి, ఇన్ని లక్షలు వస్తే సమస్య లేకుండా ఏ స్కీమ్ ఉండదు. అమరావతిని స్టార్ట్ చేసిండు 2015లో చంద్రబాబు నాయుడు గారు, 33,000 ఎకరాలు తీసుకుండు రైతుల నుంచి. సమస్య లేదు అక్కడ, ఏ సమస్య లేకుండా రైతులు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడరా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన 18 నెలల తర్వాత. ఆ రోజు రాజధాని పోతుంది, 3 రాజధానులు డెసిషన్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి అని ధర్నాలు చేస్తే దాని వెనక తెలుగుదేశం పార్టీ మీడియా ఉండి ప్రొవోకేట్ చేస్తే ఈరోజు దేనికి చేస్తున్నారు వాళ్ళు ధర్నాలు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన సమస్యలు ఉండబట్టే కదా. వాళ్ళకి ఇస్తున్నాను రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదు, వాళ్ళకి ఇస్తున్నాను అనేక రకాల హామీలు డెవలప్మెంట్ విషయంలో ఫెయిల్ అయ్యారు. ఆ చిన్న విషయం 33,000 ఎకరాలకు సంబంధించి ఒక రాజధాని విషయంలోనే ఫెయిల్ అయితే ఇంత పెద్ద రీసర్వే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగిన రీసర్వే గురించి ఇప్పుడు సర్వే గురించి ఇప్పుడు రీసర్వే జరుగుతుంటే తప్పులు తడకలు కొన్ని ఉంటాయి. ఇక దాన్నే పెద్ద భూతంగా చూపించి ఇది ఫెయిల్ అయ్యింది అని ఒక ముద్ర వేసే ప్రయత్నం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది ఫెయిల్ అయింది, మాది సక్సెస్ అయిందని చెప్పే ప్రయత్నం తప్ప అసలు ఆ రీసర్వే వల్ల నిజంగా ఫలితాలు ఉన్నాయా, ఫలితాలు రైతులకి ఎట్లా అందాలి, చిన్న కరెక్షన్స్ ఉంటే ఏం చేయాలి అది చెప్పట్లే. ఇగో చూడండి, మొత్తం ఘోరాలు చేసిండు, నేరాలు చేసిండు, నీతులు చెప్తుండు. మరి ఆ ఘోరాలు నేరాలేగా ఇప్పుడు మీరు చేస్తుంది. అవి నిజంగానే ఘోరాలు అయితే ఇప్పుడు మీరు చేస్తున్న రీసర్వే కూడా నేరాలు ఘోరాలే. ఎక్కడా కూడా ఏ పట్టానో ఒప్పుకునే పరిస్థితి లేదు పాపం. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిండు 5 సంవత్సరాలు అన్నారు. కాబట్టి విధ్వంసం లెక్కనే గడిచిన 5 ఏళ్ళు విమర్శించారు. ఇప్పుడు అధికారం వచ్చాక కూడా అదే విధ్వంసం అంటారు. మరి దాన్నే మీరు కంటిన్యూ చేస్తాండి. నిజంగానే విధ్వంసం అయితే జగన్మోహన్ రెడ్డి పెట్టిన తల్లికి వందనం, అమ్మఒడిని తల్లికి వందనం అని పేరు పెట్టి మార్చి ఎందుకు ఇస్తున్నారు విధ్వంసాన్ని? అన్నదాత సుఖీభవ జగన్మోహన్ రెడ్డి పెట్టిండు, ఎందుకు ఇస్తున్నారు? ఆయన రైతు భరోసా పెడితే మీరు పేరు మార్చారు. ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, ఆటో వాహన మిత్ర, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉమ్మడి ఏపీలోనే కానీ విభజిత ఏపీలో కానీ చంద్రబాబు నాయుడు గారు 3 times ముఖ్యమంత్రి, ఏ రోజు లేవు కదా ఈ స్కీమ్స్. మరి జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అని చెప్తున్నాం. మీరు ఆయన చెప్పిన స్కీములు, ఆయన తీసుకొచ్చిన స్కీములు, ఆయన పంచిన స్కీములు, ఆయన బటన్ నొక్కిన స్కీములు మీరు ఈరోజు ఇస్తున్నారు అంటే అది విధ్వంసమే వికాసమా? అంటే మీకు ఏది కూడా మంచిని ఒప్పుకునే పరిస్థితి లేదు. కేవలం మీ దృష్టిలో, ఈ మీడియా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తేనే పరిపాలన, చంద్రబాబు నాయుడు గారు చేస్తేనే మంచి, చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే పార్టీలు, వ్యక్తులు, శక్తులు ఎవరు ఏ పని చేసినా అది విధ్వంసమే, అది మంచి పని కాదు, అది అబద్ధమే, అవి ఘోరాలే, అవి నేరాలే. ఈ తిప్పలు ఈ భజన ఎట్టుంటుంది అనమాట. వీళ్ళ తిప్పలు, వీళ్ళ బాధలు. జగన్మోహన్ రెడ్డి అనే పేరు లేకుండా, వైసీపీ అనే పేరు లేకుండా ఆంధ్రజ్యోతి ఈనాడులో వార్త ఉండదు. వాళ్ళ తిప్పలు మామూలు తిప్పలు కాదు. ఇది ఒక రకమైన బాధ. అయితే ఇంకో బాధ చూడండి. దావోస్ వెళ్ళారు 19వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, టీజీ భరత్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, ఇంకా కొంతమంది అధికారులు టీము ఈరోజు మార్నింగ్ దిగుతారు. ఫ్రైడే బేగంపేటలో, హైదరాబాద్ శంషాబాద్ దిగుతారు అనుకుంటా. ఈరోజు దిగుతున్నారు. దాదాపు 4 రోజులు పోయారు. ఏమొచ్చిందంటే ఏం రాలేదు. విమాన టికెట్లు కూడా దండగైనాయి ఈసారి. ఇక దాన్ని కవర్ చేయడానికి నానా తిప్పలు, నానా భజన. అక్కడ ఏం రాలే. వాస్తవంగా రిటర్న్ అవుతుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియా తాటికాయ లాంటి అక్షరాలతోని ఏమి రాస్తారు? ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు ఉద్ధరించిండారు. రాస్తారు. ఎక్కడ రాయలే. వేగం పెంచండి అని చెప్పిండట. వేగం పెంచండి, బ్రాండ్ పెంచండి, దావోస్ బ్రాండ్ ఇమేజ్ అయింది ఏపీకి. ఈ టైటిల్స్ తప్ప అక్కడ ఏమొచ్చిందంటే ఏమి రాసే పరిస్థితి లేదు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వానికి కనీసం 29,000 కోట్లు వచ్చినాయని మంచిగా రాసుకున్నారు వాళ్ళు. ఆడ కనపడుతున్నాయి ఎంఓయూలు. ఇక్కడ ఏమి లేదు, సరుకు లేదు. సరుకు లేక ఆర్సెల్ఆర్ మిత్తల్ కంపెనీతోని మీటింగ్ అయిండు, టాటా గ్రూప్ చైర్మన్తో మీటింగ్ అయిండు, చర్చలు ఏంది ఆడ ఏడు జరపవచ్చు కదా. అక్కడ పోయి జరిపేది ఏంటి? అక్కడ పోయిన పర్పస్ ఏంది, ఏమి నెరవేరిందని చెప్పే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఆ భజన, దాన్ని కవర్ చేయడానికి కవరింగు, నానా రకాల తిప్పలు. ఇక ఇదే వేగం పెంచండి, టాటా ప్రాజెక్టులపై టాటా సన్స్ చైర్మన్కు సీఎం వినతి, దావోస్లో చంద్రశేఖరంతో మర్యాదపూర్వక భేటీ, వీలైన త్వరగా పూర్తి చేస్తామని చైర్మన్ చెప్పిండట.
ఇది గత ఏడాది దావోస్ పర్యటనతో ఇప్పటికే 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. గత ఏడాది చెప్తారు, ఇప్పుడు చెప్పట్లే. చూడండి ఇలా భజన, ఇలా బాధ. ఇప్పుడు ఏమొచ్చింది రా నాయన అంటే గత ఏడాది ఎందుకు? గత ఏడాది ఏం రాలేదు, ఏం రాకనే మాన టికెట్లు దండగైనాయి అని రిటర్న్ వచ్చి మళ్ళీ ఇప్పుడు లెక్కలు బయటకు వస్తాయి కాబట్టి అప్పటికి చెప్తున్నాను. అప్పుడు ఏమి లేకనే కదా, 0 అయింది కదా. ఆ 0 అయినందుకే ఇక్కడికి వచ్చి ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన కాబట్టి పెట్టుబడులు ఎవరు పెట్టడానికి ముందుకు రాలేదని. ఇప్పుడు మళ్ళీ గత ఏడాది 2.5 లక్షలు వచ్చినాయి, ఇప్పుడు దీన్ని మరి అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం చెప్తారు. ఇదంతా టైంపాస్ వ్యవహారం. వీళ్ళు దావోస్ వెళ్ళింది చూస్తుంటే ఇగో ఈ ఫోటోలు చూస్తుంటే ఇక చూడండి, దావోస్లో లోకేష్కి శాల్వా కప్పి జ్ఞాపికను అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో బొకే అందజేసి శాల్వా కప్పిండట నారా లోకేష్ గారికి. ఇక ఈ ఫోటో కోసం పోయారు దావోస్. వీళ్ళ ఏకాంత చర్చలో, క్లోజ్డ్ రూమ్ మీటింగ్లు. ఈ శాల్వా కూడా చూడండి, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి జనవరి 1 రోజు ఇచ్చిన శాల్వా లెక్కనే ఉంది. అది కూడా సేమ్ ఒకటే తీసుకున్నట్టుంది ఇద్దరికి. ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఇంటికి కూడా పోయి శాల్వా కప్పి బొకే ఇచ్చిండు. సేమ్ లోకేష్ గారికి కూడా శాల్వా కప్పి బొకే ఇచ్చిండు. దీనికోసం దావోస్ పోయింది. ఏది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా టీం పోయి, నేనేం పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబుతో ఫోటో దిగింది, ఒక ఫోటో వేసిండు. ఈరోజు లోకేష్ గారితో ఫోటో దిగి వేసిండు. అన్ని ఈయన బాధ అంతా ఏంటంటే తెలుగుదేశం పార్టీని ఒక రాష్ట్ర సీఎం కూడా నారా లోకేష్ సన్మానించిండు. చాలా అద్భుతమైన పని. ఈ సన్మానాలు కాదు కావాల్సింది, ఈ 2 రాష్ట్రాలకు మీరు పోయి ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముతో వెళ్ళి ఏం చేశారో చెప్పాలి. ఇదనమాట వాళ్ళ తిప్పలు. ఎక్కడ కవర్ చేద్దామని చూస్తే కవరింగ్ కుదరట్లే. ఈనాడు చూద్దాం, ఈనాడులో కూడా అదే ఉంటుంది పాపం. ఇక నారా లోకేష్ గారు బర్త్డే అయితే పేజీలకు పేజీలు యాడ్ ఇచ్చారు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో. వీళ్ళ భజన ఇక చూడండి, పేజీలకు పేజీలే. మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళంతా మంత్రులు, ఎమ్మెల్యే, పేజీలకు పేజీలే. ఇవి వస్తాయి కాబట్టి వీళ్ళ భజన అన్నమాట. ఈ గవర్నమెంట్ నుంచి యాడ్లు. క్రీడా నగరాల్లో పెట్టుబడులు పెట్టండి, దావోస్లో టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖరంతో సీఎం. రాష్ట్రంలో టాటా ప్రాజెక్టుల పురోగతిపై చర్చ. ఇంకా ఈ కవరింగ్ ఎక్కడ లేదు, సరుకు లేదు. దావోస్లో ఎన్ని డబ్బులు వచ్చినాయంటే అది చెప్పట్లే. క్రీడా నగరం లేదా టాటా చైర్మన్తో, ఆర్సెల్ఆర్ మిట్టల్ చైర్మన్తో వాళ్ళతో సమావేశమైండు. చాలా బిజీ కొనడు, నిమిషం కూడా తీరిక లేదు, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదలేదు అంటారు కదా. కర్త కర్మ క్రియ రాజకేశ్ రెడ్డి మద్యం కుంభకోణం గురించి అంతా ఆయనకే తెలుసు. ఈడీ విచారణలో వైకాపా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడి. మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను, కూటమి ఇలాగే కొనసాగితే జగన్కు అధికారం కల్లే. ఇక ఈయన జగన్ కోసం ఆ బాధ తిప్పలు. జగన్ పేరు ఎక్కడో ఒక తీసుకోవాలి, వైసీపీ పేరు తీసుకోవాలి, ఏదో బురద చల్లాలి, ఏదో రాయాలి, అయిపోయింది నేరాలు ఘోరాలు జరిగినాయి అన్నట్టు రాయాలి అని చెప్పి ఒక ప్రయత్నం. ఇప్పుడు దావోస్ గురించి ఏమొచ్చిందా అంటే ఏం లేదు. ఇగో భారతీ వాటాల విక్రయం సొమ్ము అందుకొని దాల్మియా సిమెంట్స్ 146 కోట్లకు రికార్డులే లేవు. ఆ డబ్బు నిందితులకే వెళ్ళింది. కాగితాల్లోనే జయా మినరల్స్, ఈశ్వర్ సిమెంట్స్ జగన్ అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టుకు నివేదించిన సిబిఐ. ఇది ఒక పెద్ద బ్యానర్ ఐటమ్. దీంతో మరి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏం ఒరిగిద్దో. 2012 నుంచి భారతీ సిమెంట్స్, జగన్మోహన్ రెడ్డి కేసులు కొత్తగా ఏం కాదు కదా, పాత విషయమే. దీనికి ఒక పెద్ద బ్యానర్ ఐటమ్. ఏదో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాం, రైతుకి పంటకు ధర లేక పారబోషుండే నేలలు అంటున్నాం, లేదా రైతు పంటను గాలబెట్టుకున్నా అంటున్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతులు వార్తలు రావు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎవడన్నా దగ్గినా తుమ్మినా వార్త ఉంది. ఇదన్నమాట. లేదా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏదైనా వైఫల్యాలు బయటపడకుండా ఉండటం కోసం ఆయన కవర్ చేయడానికి వార్తలు ఉంటాయి. ఆయనకేం భజన, ఈయనకేం బదనాన్ని చేయడానికి. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. నమ్మకం వేగం దావోస్లో పెరిగిన ఏపీ బ్రాండ్ ఇమేజ్. పెరిగి ఏమొచ్చింది అది కదా బాధ. నమ్మకం వేగం దావోస్లో పెరిగిన ఏపీ బ్రాండ్ ఇమేజ్. ఏపీ బ్రాండ్ ఇమేజ్ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పోయి ఫోటోలు దిగితేనో, ఒక 4 బిజినెస్ మ్యాన్లతో కూర్చొని మీటింగ్లు పెట్టి ఆ ఫోటోలు రిలీజ్ చేస్తేనో బ్రాండ్ ఇమేజ్ పెరిగినట్టు కాదు. బ్రాండ్ ఇమేజ్ ఏముంటుంది, ఒక రాష్ట్రానికి సంబంధించి ఎవరు పోయినా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పోయినా, ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధులు పోయినా అక్కడ పోతారు, కూర్చుంటారు, ఫోటోలు దిగుతారు. అది పెద్ద దాంట్లో ఏముంటుంది. మన దగ్గర జరుగుతూ ఉంటాయి సమితులు. కూర్చోవటం వేరు, ఫోటోలు దిగటం వేరు, వీడియోలు తీసుకోవటం వేరు, దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం వేరు. పెట్టుబడులు రావటం వేరు, గ్రౌండింగ్ కావటం వేరు, గ్రౌండింగ్ వల్ల ఉపాధి ఉద్యోగాలు రావటం వేరు, అభివృద్ధి కావటం వేరు. అది కావటంలే, వీళ్ళ ఫోటోల వరకు పరిమితం అవుతున్నారు.
వేగం పెరిగిందా, నమ్మకం అట, ఏగమాట, దావోస్లో పెరిగిందట బ్రాండ్ ఇమేజ్. ఈ పెరుగుడే కానీ దాంట్లో డబ్బులు లేవు. భూ సర్వే క్రెడిట్ కూడా బాబు చోరీ, ఆయన అంటే ఊసరవెల్లికే సిగ్గు. 4వ సీఎం సిబిఐకి ఎప్పుడైనా భూములు సర్వే చేయాలన్న ఆలోచన వచ్చిందా? మా మేనిఫెస్టోలోనే రీసర్వే గురించి పెట్టాం. ట్యాంపరింగ్కి వీలు లేకుండా క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలు ఇచ్చాం. కేంద్రం కూడా ప్రశంసించింది. ఈ అంశాన్ని బాబు క్రెడిట్ చోరీ చేయడం సిగ్గుచేటు. కేంద్రం ఇచ్చిన 400 కోట్లను తన ఖాతాల్లో వేసుకున్న బాబు, కూటమి సర్కారు ఇస్తున్న పాస్ పుస్తకాల్లో రంగులే మారాయి. 22A గురించి బాబు మాట్లాడటం విడ్డూరం. రాజధాని నిర్మాణ వ్యయం దారుణంగా పెంచారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం. మాజీ సీఎం జగన్ ధ్వజం. భూ సర్వే కూడా క్రెడిట్ చేసిండు. 4 సార్లు ముఖ్యమంత్రి, ఎప్పుడు ఆలోచన కూడా రాలి, నేను తీసుకొచ్చిన ఆలోచనని అమలు చేసుకుంటూ ఇక దాన్ని ఏదో విలువలు పలవలుగా చిలువలు పలవలుగా చెప్తుండు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను ప్రెస్ మీట్లో చెప్పిండు ఆ భూ సర్వే గురించి. రైట్. వ్యూహం లేని జగన్ మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమే. కొన్ని పందికొక్కులు జగన్కు మిస్లీడ్ చేశాయి. లిక్కర్ స్కామ్తో నాకు సంబంధం లేదు, జగన్కు తెలుసునని అనుకోవడం లేదు. కూటమి విడిపోతేనే ఆయనకు మళ్ళీ అధికారం. అవమానాలు భరించలేక వైకాపాను వీడా. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నాడు జగను, నేడు బాబు కలలు. ఈడీ విచారణ తర్వాత మీడియాతో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి 7 గంటల పాటు విచారణ చేసిందట. కొన్ని పందికొక్కులు జగన్ మిస్లీడ్ చేసినాయట. లిక్కర్ స్కామ్తో నాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డికి కూడా ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదని చెప్పిండి. ఇదే నచ్చలే వాళ్ళకి. తెలుగుదేశం పార్టీ మీడియాకి ఇది నచ్చలే. నీకు సంబంధం లేదన్న వరకు బాగానే ఉంది, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని నువ్వు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తావని వాళ్ళ బాధ అంతా తిప్పలు పడతాను. అదనమాట. వాళ్ళు కోరుకుంది ఒకటి, జరుగుతుంది ఒకటి. వాళ్ళు కోరుకున్నది చెప్పాలని వాళ్ళు కోరుకుంటున్నారు కానీ చెప్పరు కదా. రైట్. ఇది ఒక వార్త. జగన్కు సాయిరెడ్డి టెన్షన్ ఉందట. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి చెప్తుండే జగన్కి విజయసాయిరెడ్డి టెన్షన్ ఉంది అని చెప్పి పై లొకేషన్. అంటే విజయసాయిరెడ్డి పోయి ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్తారేమో అని చెప్పి చెప్పడానికి ఏముంది, ఆడ ఏం లేదు. టెన్షను విజయసాయిరెడ్డి టెన్షన్ జగన్కు ఉందో లేదో కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియాకు ఉంది. చెప్తాడో చెప్పాలా. ఆ టెన్షన్ పడి విజయసాయిరెడ్డి వచ్చి నేను కుండ బద్దలు కొట్టిండు, దీంట్లో జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు నాకు తెలిసినంతవరకు అని చెప్పి వాళ్ళ బాధ అది. ఇక పులివెందులు ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా అది అసలు అభియోగాల ఆరోపణలు ఉన్న వాళ్ళకంటే టెన్షన్ వీళ్ళు పడతారు ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే బాగు, ఎఫ్ఐఆర్లు వస్తే బాగు, ఛార్జ్షీట్లు వస్తే బాగు, సిబిఐ ఎంక్వైరీ చేయమంటే బాగని చెప్తే సిబిఐ కోర్టు కానీ ఏసీబీ దానికి సంబంధించిన ఆర్గనైజేషన్ కానీ సిట్ కానీ ఎవరు కూడా దానిపైన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర తేటలే. వీళ్ళు దాంట్లో చొప్పించాలని ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ కూడా అది టెన్షన్ ఉందట జగన్మోహన్ రెడ్డికి, విజయసాయిరెడ్డి టెన్షన్. ప్రజాశక్తి చూద్దాం. ముగిసిన దావోస్ పర్యటన వెనుదిరిగిన బాబు బృందం చివరి రోజు టాటా సన్స్ చైర్మన్తో భేటీ. పెట్టుబడుల సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం జరిపిన దావోస్ పర్యటన గురువారం ముగిసింది. ఈ నెల 19వ తేదీన ఈ పర్యటన ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ బృందం శుక్రవారం ఉదయం హైదరాబాద్కు చేరుకుంది. తమ పర్యటన విజయవంతంగా ముగిసినట్టు చంద్రబాబు ప్రకటించారు. విజయవంతం అంటే ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి. విజయవంతం కావడానికి కోట్లు, ఇప్పుడు పొయ్యి రావడానికి ఏది చిన్న మిస్టేక్, ఏది ఇబ్బంది లేకుండా, ఏది హోటల్ రూమ్ దొరకటం, ఫుడ్ దొరకటం, ఇది కాదు కదా ఇబ్బంది. అంటే అవి దొరుకుతాయి, ప్రోటోకాల్ ఉంటుంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి మీరు వెళ్ళేదానికంటే ముందే అన్ని బుక్ అవుతాయి. ఆ ఇబ్బంది మీరు అనేది పెట్టుబడుల ఇబ్బంది. ఏదో ఒక 5 లక్షల కోట్లు ఏమైనా పెట్టుబడులు వచ్చినాయా, ఎక్కడ వచ్చినాయి, ఎవరితోనో ఒప్పందం, ఎన్ని ఉద్యోగాలు వస్తే దానివల్ల. ఆర్ఎంజెడ్ ఏదో ఉంది రియల్ ఎస్టేట్ కంపెనీ, 91,000 కోట్లు పెట్టుబడులు పెట్టిందని ఫస్ట్ రోజు రాశారు. ఇక దాని గురించి ఈరోజు రాయాలి, మరి అది వస్తుందే అని అనుకుంటున్నా నాకు తెలిసి. ఎందుకంటే అది నిజమే, అదే అయ్యి ఉంటే 1,00,000 కోట్లు పెట్టుబడితో చంద్రబాబు నాయుడు గారు ఎనిదిరిగిండు. 1,00,000 కోట్లు పెట్టుబడి తెస్తాడు చంద్రబాబు, లోకేష్ అని ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీ మీడియా మొత్తం రాసేది. ఆ వర్డ్ రాయలేదంటే అది అబద్ధం అనుకుంటున్నా నాకు తెలిసి. ఇది మొత్తానికి జగన్ ముగిసిందట చంద్రబాబు నాయుడు గారి పర్యటన. వైసీపీ టీడీపీ ప్రభుత్వాల్లో ఆగని అవినీతి. విద్యుత్ ప్రజాప్రాయ సేకరణలో మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుపై విచారణ జరిపించాలని డిమాండు. ప్రైవేటీకరణ వద్దు అని సిపిఎం పార్టీ చెబుతుంది. ట్రాన్స్ఫార్మర్ల పంపిణీకి సంబంధించి ఒక ఆరోపణ ఉంది.
దానికి సంబంధించి ఇక దీంట్లో ఇచ్చిండు. గత వైసీపీ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలోనూ నిరాటకంగా అవినీతి కొనసాగుతుంది అని మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గురువారం విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన 2026-27 ఆదాయ వార్షిక నివేదికపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ రెండో రోజు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం నిర్వహించింది. ఈఆర్సీ చైర్మన్ పి వెంకటరామరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ సంస్థల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు ప్రక్రియను ప్రస్తావించారు. ఈ ప్రక్రియలో 2 ప్రభుత్వాల్లోనూ అవినీతి కొనసాగుతుంది అని చెప్పి ఆయన చెప్పారు. దాంట్లో ఒకటి ఆయన చెప్పింది ఏంటంటే శ్రీ షిరిడి సాయి అనే ఒక సంస్థ గతంలో పదే విమర్శించేది ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీ. ఆ సంస్థ ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా ఉంది అని చెప్పి అసలు ధర కంటే సుమారు 2 రెట్లు అధికంగా 2022 నుండి షిరిడి సాయి కంపెనీకి ఏకపక్షంగా ట్రాన్స్ఫార్మర్ సరఫరాను అప్పగిస్తున్నారని దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. 100 kV ట్రాన్స్ఫార్మర్ను ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం 3,54,000 రూపాయలకు కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం 3,89,000 రూపాయలకు ఎన్నికల తర్వాత కొనుగోలు చేసిందని వివరించారు. అది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ సప్లై చేసే కాంట్రాక్ట్ని గవర్నమెంట్ ఇచ్చింది. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి దానికి ఇస్తే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మీడియా విషయం చెప్పారు. అది తప్పు, అవినీతి, అక్రమణ. అదే షిరిడి సాయికి ఇప్పుడు ఇచ్చారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ. సేమ్, ఎక్కడ తేడా లేదు. చైర్లో ముఖ్యమంత్రి చైర్లో ఉన్న వ్యక్తి మారింది తప్ప, ప్రభుత్వం మారింది తప్ప కాంట్రాక్టర్ మారలే. ఆ రోజు 3,54,000కి 100 kV ట్రాన్స్ఫార్మరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తే ఇప్పుడు 3,89,000 పెంచి మరీ వాళ్ళకే ఇచ్చారు. అంటే అది వైసీపీ ఉన్నా తెలుగుదేశం పార్టీ ఉన్నా అవినీతి విషయంలో ఎక్కడ రాజీ పట్టలో వాళ్ళు చేయాల్సిన దందా అంతా చేస్తూనే ఉన్నారని ఏబి వెంకటేశ్వర ఐపీఎస్ ఆఫీసరు నిన్న ఆరోపించిండు. రైట్, ఇది ఒక వార్త ప్రజాశక్తికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.